హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. అందరికీ కష్టంగా టైం గడుస్తూ ఉంటే 2 గంటల తర్వాత ఖుషి స్పృహలోకి వచ్చింది. చుట్టూ చూస్తూ కార్తీక్ కళ్ళ ముందు మెదలడంతో టక్కున లేచి కూర్చుని ఫాస్ట్ గా బెడ్ దిగి కార్తీక్ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తూ వణుకుతున్న చేతులతో కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని కష్టంగా ఒక్కో అక్షరం కూడా పలుకొని రాబర్ట్ అంటూ పిలిచింది. కార్తీక్ అలా చలనం లేనట్టు పడుకొని ఉండడంతో ఖుషీకి దుఃఖంతో కన్నీళ్ళాగటం లేదు. ఏం చేయాలో అర్థం కాక కార్తీక్ చేతిని పట్టుకొని అక్కడే కూర్చొని ఏడుస్తూ, రాబర్ట్, నాతో మాట్లాడు, నన్ను తిక్కలని పిలువు, ఇంకా నా మీద అరువు, నన్ను తిట్టు అంటూ కార్తీక్ ఎన్ని మాటలు చెప్తూ ఉన్నా ఎంతకీ కార్తీక్లో చలనం లేకపోవడంతో ఖుషి కన్నీళ్లు తుడుచుకుంటూ, రాబర్ట్, నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి. నువ్వు ఇలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. నాతో మాట్లాడు, లేదంటే హా నేను చోటా భీమ్ రోజంతా చూస్తూనే ఉంటాను. నీకు నచ్చదు కదా నేను చోటా భీమ్ చూస్తే, అందుకే రోజంతా చూస్తూనే ఉంటాను. ఇంకా డ్రాయింగ్ కూడా వేయను నేను అని చెప్తూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన శౌర్య కన్నీళ్లతో కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఖుషి వైపు చూస్తూ, ఖుషి అని పిలవగానే ఖుషి శౌర్యని హగ్ చేసుకొని వెక్కిలి పెట్టి ఏడుస్తూ, శౌర్య, రావణ్ణి మాట్లాడమని నువ్వైనా చెప్పు. ఇలా ఎంతసేపు పడుకుంటాడు, నాతో మాట్లాడమని చెప్పవా అని అడుగుతూ ఉంటే శౌర్య ఖుషి వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోతాడు. డాక్టర్ రావడంతో ఇద్దరు కార్తీక్ కి కొంచెం దూరం జరిగి డాక్టర్ వైపు చూస్తూ ఉంటే డాక్టర్ కార్తీక్ ను ఒకసారి చెక్ చేసి శౌర్యని చూస్తూ, సార్ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. వీలైనంత త్వరగా సార్కి స్పృహ వస్తేనే మంచిది. మా ప్రయత్నం మేము చేస్తాము, మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అంటూ చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే శౌర్య ఖుషి కార్తీక్ చేతిని తమ చేతిలోకి తీసుకుని కన్నీళ్లతో కార్తీక్ వైపే చూస్తూ, రావణ్ అంటూ పిలిచారు. ఎన్నో మాటలు చెప్తూ ఉన్నా కార్తీక్ లో ఎలాంటి స్పందన లేకుండా అలాగే దాదాపు 20 గంటలు గడిచిపోతూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు కార్తీక్ ని వచ్చి చూసి వెళ్తూ ఉంటే డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తూ ఉన్నారు. ఖుషి శౌర్యతో పాటు ఆదిత్య కూడా అక్కడే కార్తీక్ దగ్గరే ఉన్నాడు. ఎక్కడ పక్కకి వెళ్తే కార్తీక్ వాళ్ళకి దూరం అవుతాడో అన్నట్టు ముగ్గురు కార్తీక్ దగ్గర నుంచి కొంచెం కూడా పక్కకు వెళ్లకుండా ఉంటే ఖుషి బుజ్జిపురలోకి అంతకు ముందు ఎప్పుడో తను ఒకసారి చూసే సినిమాలో ఒక చిన్న సీన్ ఫ్లాష్ అవ్వడంతో కళ్ళు తుడుచుకుంటూ, ఆది, మీరు బయటకు వెళ్ళండి, నేను రావణ్తో మాట్లాడాలి అని అంది. శౌర్య ఆదిత్య ఒకరి వైపు ఒకరు చూసుకొని సైలెంట్ గా అక్కడే ఉంటే ఖుషి కొంచెం కోపంగా, ముందు మీరు బయటకు వెళ్ళండి అంటూ అరిచింది. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని, ఓన్లీ 10 మినిట్స్ మాత్రమే బయటకు వెళ్తాం అని చెప్పి బయటకు వెళ్తే ఖుషి రూమ్ లో ఉన్న సిస్టర్ వైపు చూస్తూ, నువ్వు కూడా బయటకు వెళ్ళు అని అంటే సిస్టర్ ఖుషి వైపు చూస్తూ, మేడం అది అని అంటూ నసుగుతూ ఉంటే ఖుషి కోపంగా, జస్ట్ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరవడంతో బుల్లెట్ స్పీడ్ తో నర్సు పరుగున బయటికి వెళ్ళిపోయింది. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ 2 నిమిషాలు మౌనంగా నిలబడితే ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి కార్తీక్ ఫేస్ కి ఉన్న ఆక్సిజన్ మాస్క్ చిన్నగా పక్కకు తీసి కార్తీక్ వైపు చూస్తోంది. తలకి కట్టుతో అసలు కొంచెం కూడా చలనం లేకుండా ఉండడం చూసి కన్నీళ్లతో కార్తీక్ మొహాన్ని దోసిల్లోకి తీసుకొని, రాబర్ట్, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు లేకపోతే నన్ను ఎవరు తిక్కలని అంటారు? నాకు డ్రాయింగ్ ఎవరు నేర్పిస్తారు? నాకు కుకింగ్ ఎవరు నేర్పిస్తారు? ఇంకా నేను మీకు గేమ్లో ఇచ్చిన టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి కదా. నువ్వు నాతో కలిసి కార్టూన్ చూడాలి, లైఫ్లో నన్ను భరించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? నువ్వు ఇలా పడుకుంటే త్వరగా లేచి నాతో మాట్లాడు రావణ్. నేను నీ తిక్కలు కదా, నీ బుజ్జి బ్రెయిన్లెస్ బ్యూటీని కదా. ప్లీజ్ నాతో మాట్లాడవా అని వెక్కిలు పెట్టి ఏడుస్తూ ఉంటే ఆక్సిజన్ తీయడం వల్ల కార్తీక్ కొంచెం ఇబ్బందిగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉండడం చూసి వెంటనే కార్తీక్ పెదవులు అందుకుంది. ముద్దు పెట్టడం రాక కార్తీక్ పెదవుల మీద తన పెదవులు అలాగే ఉంచి వెక్కిలి పెడుతూ ఉంటే 5 నిమిషాలకు కార్తీక్ కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉండడం చూసి ఖుషి కంగారుగా కార్తీక్ కి దూరం జరిగింది.
మళ్ళీ వెంటనే కార్తీక్ పెదవులు తెరిచి ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి కార్తీక్కి ఊపిరి అందిస్తూ ఉంటే 4 నిమిషాలకు కార్తీక్ కొంచెం నార్మల్ అవ్వడంతో ఖుషి కార్తీక్కి దూరం జరిగి ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి కార్తీక్ పక్కన ఉన్న కొంచెం ప్లేస్లో అడ్జస్ట్ అయ్యి కార్తీక్ గుండె మీద తల పెట్టుకొని పడుకుంటుంది. కార్తీక్ చుట్టూ చేతిని చుట్టేసి, నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. నేను కూడా నీతోనే ఉంటాను. నువ్విలా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు రావణ్ అని గట్టిగా ఏడుస్తూ కన్నీళ్లతో కార్తీక్ గుండెని తడిపేస్తూ ఉంటే ఖుషి కన్నీళ్లు కార్తీక్లో చలనం తెప్పించాయనుకుంటా. ఒక 5 నిమిషాలకు చిన్నగా చేతిని కదిలించి కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తూ 10 నిమిషాలకు కష్టంగా చిన్నగా కళ్ళు తెరవడం, శౌర్య ఆదిత్య లోపలికి రావడం రెండూ ఒకేసారి జరిగాయి. గుండెల మీద ఉన్న ఖుషి స్పర్శ తెలియడంతో కార్తీక్ చిన్నగా ఖుషి భుజం మీద చెయ్యి వేస్తే కార్తీక్ స్పర్శకి ఖుషి చిన్నగా తల తిప్పి చూస్తుంది. కార్తీక్ కళ్ళు తెరిచి ఉండడంతో ఏడుస్తూ రావణ్ రావణ్ అని పిలుస్తూ ఉంటే కార్తీక్ కష్టంగా ఆక్సిజన్ మాస్క్ తీసి ఐరా అంటూ చాలా చిన్నగా పిలిచాడు. శౌర్య ఆదిత్య కార్తీక్ దగ్గరికి పరుగున వచ్చి ఏడుస్తూనే చిన్న నవ్వుతో కార్తీక్ వైపు చూస్తూ ఉన్నారు. ఖుషి కళ్ళు తుడుచుకుంటూ సంబరంగా కొంచెం పైకి జరిగి కార్తీక్ మొహం అంతా ముద్దులతో నింపేస్తూ ఉంటే కార్తీక్ చిన్నగా ఓయ్ తిక్కల్ అంటూ పిలిచాడు. అంతే, ఖుషి పాప కార్తీక్ గుండెలో మొహం దాచేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే కార్తీక్కి ఖుషి కన్నీళ్లు కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. కష్టంగానే ఖుషి వెన్ను నిమురుతూ తల తిప్పి శౌర్య ఆదిత్య వైపు చూస్తే శౌర్య ఆదిత్య కూడా ఏడుస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఒక డీప్ బ్రీత్ తీసుకొని శక్తినంతా గొంతులోకి తెచ్చుకుంటూ ఏయ్ చుప్ అని అరిచాడు గట్టిగా. కార్తీక్ అయితే అరిచాను అని అనుకున్నాడు కానీ ఓపిక లేక వాయిస్ నార్మల్ గానే వచ్చింది. కార్తీక్ అరిచేసరికి ఖుషి కార్తీక్కి దూరం జరిగి రావణ్ రావణ్ అని పిలుస్తూ ఉంటే ఆదిత్య కంగారుగా కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని రావణ్ అంటూ పిలిచాడు ఏడుస్తూ. కార్తీక్ ముగ్గురు వైపు చూస్తే ఖుషికి బుగ్గ వాచిపోయి ఎర్రగా ఉండడం, ఆదిత్యకి చిన్న చిన్న దెబ్బలకి బ్యాండేజ్ వేసి ఉండడం చూసి కష్టంగా ఒక్కో అక్షరం పలుకుతూ ఏమైంది మీకు అని అడిగాడు. శౌర్య కార్తీక్ వైపు ఒక్క నిమిషం చూసి డాక్టర్ని తీసుకురావడం కోసం బయటకు వెళ్ళాడు, వస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ. ఆదిత్య పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చొని కార్తీక్ వైపు చూస్తూ ఆ ప్రకాష్ ఇంటి మీదకి మనుషుల్ని పంపించాం కదా, వాళ్ల వల్లే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే అని చెప్తూ ఉంటే అప్పుడే శౌర్య డాక్టర్ని తీసుకుని రావడంతో డాక్టర్ కార్తీక్ని చెక్ చేస్తూ ఉన్నాడు. 5 నిమిషాల తర్వాత శౌర్య వైపు చూసి సార్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. స్టిచెస్ పడ్డాయి కదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. రేపు మార్నింగ్ ఒక టెస్ట్ అండ్ స్కాన్ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెక్ చేసి డిశ్చార్జ్ చేయాలా లేదంటే ఇంకా ఉండాలా అనేది చూస్తాను అని చెప్పి కార్తీక్ వైపు చూస్తూ సార్ డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్, ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి అని చెప్పి శౌర్య వైపు చూస్తూ మాట్లాడాలని సైగ చేసి బయటకు వెళ్ళిపోతే శౌర్య కార్తీక్ వైపు సీరియస్గా చూసి బయటకు వెళ్ళాడు. శౌర్య సీరియస్ లుక్కి కార్తీక్ మనసులో నవ్వుకుంటూ హుఫ్, ఇప్పుడు వీడికి కోపం వచ్చినట్టుంది, తర్వాత నిదానంగా కూల్ చేయాలి. ఏంటో చిన్నప్పటి నుంచి ఈ అన్నా చెల్లెల్ని బుజ్జగించుకోవడమే సరిపోతోంది నాకు, ఏం చేస్తాం తప్పదు అని అనుకుంటూ ఉంటే ఆదిత్య కార్తీక్ వైపు చూస్తూ ఆ ప్రకాష్తో నిజాలు చెప్పించడం కోసం ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేసి ఉండాల్సింది కదా, ఇలా నిన్ను నువ్వు కష్టపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేదైనా అయి ఉంటే మేమంతా ఏం కావాలి? అసలు నీకు నీ గురించి కొంచెమైనా కేర్ ఉందా? నీ ఇష్టానికి నువ్వు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు చూడు ఎన్ని దెబ్బలు తగిలించుకున్నావో. డాక్టర్ నువ్వు 24 గంటల స్పృహలోకి రాకపోతే పరిస్థితి చెప్పలేమనంటే మాకు ఎంత భయం వేసిందో తెలుసా? చిన్నప్పుడు నువ్వు నాకు లాకెట్ ఇవ్వకముందు భయపడేవాడిని, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నీ వల్ల భయపడ్డాను. నీకు ఏమవుతుందోనని భయపడ్డాను. నీ గురించి నీకు కొంచెం కూడా జాగ్రత్త లేదు. నీకోసం ఇక్కడ ఇంతమంది ఉన్నారన్నా ఆలోచన కూడా లేదు. నువ్వు ఇవాళ ఇలా చేసి మా అందరినీ బాధ పెట్టావు. ఐ హేట్ యూ అంటూ కార్తీక్ వైపు కోపంగా చూసి అసలు నేను నీతో మాట్లాడను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆదిత్య అన్న మాటల్లో ఎప్పటిలానే తన బ్రెయిన్లెస్ బ్లూరని రుజువు చేస్తూ కేవలం
కావాలి అని దెబ్బలు తగిలించుకున్నాడు, అందరినీ బాధ పెట్టాడు అన్న మాట మాత్రమే ఎక్కించుకుని అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నది కాస్త కోపంగా కార్తీక్ వైపు చూసింది. మీకు అస్సలు బుద్ధి లేదు. నాకెంత భయమేసిందో తెలుసా? ఎంత ఏడుపొచ్చిందో. మీరు బ్యాడ్ బాయ్. అందరినీ ఏడిపించారు. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ రావణ్. నేను మీతో అస్సలు మాట్లాడను. నేను మీ మీద అలిగాను. మీరు ఈసారి టెడ్డీ ఇచ్చినా, ఐస్ క్రీమ్ ఇచ్చినా కూడా నాకు కోపం పోదు. నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది మీ మీద. ఐ హేట్ యూ అని ఏడుస్తూనే కోపంగా కార్తీక్ వైపు చూసి తిక్క రావణ్, డొక్కు రావణ్, మెంటల్ రావణ్ అని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. కార్తీక్ స్పృహలోకి వచ్చాడు అని తెలిసి ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసి వెళ్తూ ఇలా చేయడం ఏం బాగలేదని కోపం చూపిస్తూ ఉంటే లాస్ట్ లో శౌర్య లోపలికి రావడంతో కార్తీక్ శౌర్య వైపు చూస్తూ అందరూ అయ్యారు, ఇక మిగిలింది వీడే. వీడికి కూడా నా తిక్కలుకున్నంత తిక్కుంది. నేను కళ్ళు తెరిచే వరకు నా కోసం ఏడ్చింది. కళ్ళు తెరిచిన తర్వాత తిట్టేసి ఐ హేట్ యు అని చెప్పి వెళ్ళిపోయింది అని అనుకుంటే శౌర్య కార్తీక్ దగ్గరికి వచ్చి అయ్యిందా నన్ను నా చెల్లిని తిట్టుకోవడం? ఖుషి ఆదిత్య అన్న వాటిల్లో తప్పేముంది? నీ ఇష్టానికి మా ఎవ్వరి గురించి ఆలోచించకుండా నీకు నచ్చినట్టు చేశావు. కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. నిన్నిలా చూస్తూ ఉంటేనే నాకు పిచ్చి లేస్తుంది. ఇంకోసారి నీ ఇష్టానికి బిహేవ్ చేస్తే కొట్టేస్తా చెప్తున్నా. ఇప్పుడు కూడా నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తూ ఐ హేట్ యు అని చివరిగా బయటకు వెళ్ళిపోతే కార్తీక్ కళ్ళు గట్టిగా మూసి తెరిచి వీళ్ళకి పిచ్చి మామూలుగానే ఉంది కదా, ఇంకా సపరేట్గా పిచ్చి లేవడం ఏంటి? ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువే ఉంది. పక్కన వాళ్ళకి కూడా పట్టించే అంత. ఒక్కొక్కరికి బాగా ఎక్కువైంది. ఐ హేట్ యు అట. ఐ హేట్ యు. డిశ్చార్జ్ అవ్వని చెప్తా ఒక్కొక్కరి సంగతి అని కచ్చిగా అందరినీ ముఖ్యంగా ఖుషిని తిట్టుకుంటూ టాబ్లెట్ పవర్ వల్ల మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. ఖుషి ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆది రావణ్ణి ఎప్పుడు ఇంటికి పంపిస్తారు? ఇప్పుడంతా ఓకే కదా, పద ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుందాం అని కూర్చున్న ఆదిత్య చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటే ఆదిత్య ఖుషి వైపు చూస్తూ మమ్మ శౌర్య వెళ్ళి కనుక్కున్నాడు డాక్టర్ని. అంతా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకోవాలి రావణ్. ఒక 2 months ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో నుంచే వర్క్ చేసుకునేలా చూసుకో చాలు అంటూ చెప్తే ఖుషి ఆదిత్య పక్కన కూర్చొని భుజం మీద తల పెట్టుకుని ఏడుస్తూ రావణ్ అలా ఉంటే బాలేదు, నాకు చాలా ఏడుపు వస్తుంది. రావణ్ అలా చూస్తూ ఉంటే త్వరగా రావణ్ ముందులా మారిపోవాలి అని అంటే ఆదిత్య చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో నాకు కూడా నచ్చటం లేదు మమ్మ రావణ్ అలా ఉండడం. రావణ్ ఇలా మనల్ని ఏడిపించినందుకు మనం రావణ్ మీద రివెంజ్ తీర్చుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత అంటూ చెప్పాడు. ఖుషి ఆదిత్య వైపు ఒకసారి చూసి మళ్ళీ ఆదిత్య భుజం మీద తల పెట్టుకుని నేనైతే రావణ్తో అస్సలు మాట్లాడను అని అంటే శౌర్య మైక్ అందరినీ బ్రతిమిలాడి ఇంటికి పంపిస్తారు. అక్కడ హాస్పిటల్లో వేదు కోసం ఆకాష్, రాజు కోసం మైక్ ఉండిపోతే ఆదిత్యని ఒకరోజు ఉండమని డాక్టర్ చెప్పడంతో ఆదిత్య కూడా ఉన్నాడు. ఖుషి నేను అస్సలు వెళ్ళను అని చెప్పడంతో ఖుషి శౌర్య కూడా అక్కడే ఉండిపోయారు. కరణ్ అందరినీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే అందరికీ ఆ రోజు కొంచెం బాధగా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ కార్తీక్కి చేయాల్సిన టెస్ట్లు ఇంకా స్కానింగ్లు తీస్తూ ఉంటే కార్తీక్తో ఎవ్వరూ మాట్లాడకుండా వాళ్ళ కోపం కంటిన్యూ చేస్తూ ఉంటే శౌర్య ఆదిత్య ఖుషి కార్తీక్ తన అవసరాలు చూస్తూ సాయం చేస్తూ ఉన్నారు గాని ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. కార్తీక్ ముగ్గురిని గమనిస్తూ సైలెంట్ గా ఉంటే డాక్టర్ శౌర్య వైపు చూస్తూ సార్ రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి, రిజల్ట్ ని చూసి ప్రొసీడ్ అవుతాం అంటూ చెప్పి కార్తీక్ ని ఇంకోసారి చెక్ చేసి వెళ్ళిపోయాడు. ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోతే వెనక్కి ఆదిత్య కూడా వెళ్ళిపోయాడు. కార్తీక్ శౌర్య వైపు చూస్తూ రాజు ఎలా ఉన్నాడు అంటూ అడిగితే శౌర్య మొహం తిప్పేసి బానే ఉన్నాడు, ఒక 2-3 months రెస్ట్ చెప్పారు, కాళ్ళకి దెబ్బ గట్టిగా తగిలిందంట అంటూ చెప్పి బయటకు వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. రాజుకి నడవడం కష్టంగా ఉంటే అతనికి హెల్ప్ చేస్తూ అక్కడే ఉండిపోతే కార్తీక్ డీప్ బ్రీత్ తీసుకుని వదిలి వీళ్ళకి బాగా ఎక్కువైంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా అనుకుంటూ ఖుషి పాప వస్తుందేమోనని డోర్ వైపు చూస్తూ అతని ఆలోచనల్లో పడిపోయాడు. ఆఫ్టర్నూన్ అయినా కూడా ఖుషి కనిపించకపోవడంతో కార్తీక్కి పిచ్చి ఇరిటేషన్ వస్తూ ఉంటే డాక్టర్ వెళ్ళిన తర్వాత ఇంకా ఎవ్వరూ రాకపోవడంతో కార్తీక్ రూమ్లో ఉన్న సిస్టర్ వైపు చూస్తూ
నాకు నా ఫోన్ కావాలి, బయట ఉన్న వాళ్ళని అడిగి తీసుకుని రమ్మని చెప్పాడు. నర్స్ కొంచెం భయంగానే, సార్, అది డాక్టర్ మిమ్మల్ని ఒక 10 రోజుల వరకు ఫోన్, టీవీ చూడకూడదని చెప్పారు. తలనొప్పి ఎక్కువవుతుందని. మీకు వాటిని దూరంగా ఉంచమని చెప్పారు. అంటూ చెప్తే కార్తీక్ అసహనంగా సిస్టర్ వైపు చూస్తూ, బయట నా వైఫ్ ఉంటుంది, పిలవండి అని చెప్పాడు. నర్స్ ఓకే అంటూ బయటకు వెళ్లి చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో వచ్చి అదే విషయం చెప్తే కార్తీక్ చిరాగ్గా కళ్ళు మూసుకొని, వీళ్ళు కావాలనే చేస్తున్నారు అని మనసులో తిట్టుకుంటుంటే ఒక 20 నిమిషాల తర్వాత వినిపిస్తున్న పట్టీల చప్పుడుకి ఖుషి వచ్చింది అని అర్థమవుతుంది. కానీ కళ్ళు తెరవకుండా అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటే ఖుషి కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి ఆ తర్వాత గుడి నుంచి తీసుకుని వచ్చిన కుంకుమ కార్తీక్ నుదుటి మీద పెట్టింది. ఆ స్పర్శకు కార్తీక్ కళ్ళు తెరిచి ఖుషి వైపు చూస్తే పసుపు పచ్చని చీరలో ఆ పసిమి రంగుకి పోటీగా ఉన్న రంగుతో ముద్దుగా కనిపిస్తోంది. కానీ మొహంలో ఇంతకు ముందున్న నవ్వు, సంతోషానికి బదులు కళ్ళలో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నుదిటి మీద పాపిటిలో ఉన్న కుంకుమ, మెడ దగ్గర ఉన్న గంధం చూసి గుడికి వెళ్ళి వచ్చింది అని అర్థమవ్వడంతో కార్తీక్ తన ప్రాణసఖిని అలా చూడగానే అప్పటి వరకు నా అసహనం పూర్తిగా మాయమయ్యి చిన్న చిరునవ్వుతో ఖుషి వైపు చూస్తూ ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకుని పెదవులు కారించుకుని చిరుముద్దు పెట్టాడు. ఆ చిరుముద్దు స్పర్శకి ఖుషి కార్తీక్ వైపు ఒక్క నిమిషం చూసి కార్తీక్ చేతిలో నుంచి తన చేతిని వెనక్కి తీసుకొని కార్తీక్ కూర్చోవడానికి సహాయం చేసింది మౌనంగా. కార్తీక్ కూర్చున్న తర్వాత సూప్ బౌల్ తీసి కార్తీక్కి మౌనంగానే పట్టిస్తూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ మౌనంగా ఖుషి తాగిస్తూ ఉన్న సూప్ తాగుతూ అక్కడ తమ ప్రైవసీకి భంగంలో ఉన్న సిస్టర్ వైపు చూస్తూ బయటకు వెళ్ళమని కళ్ళతోనే సైగ చేశాడు. సిస్టర్ సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతే సూప్ తాగడం కంప్లీట్ అయ్యాక కార్తీక్ ఖుషి చేతిని పట్టుకుని ఒక్కసారిగా మీదకు లాక్కుంటే బ్యాలెన్స్ తప్పిన ఖుషి కార్తీక్ మీద పడి వెంటనే పైకి లేచి కోపంగా చూస్తుంది కార్తీక్ ని. కార్తీక్ ఖుషి నడుము చుట్టూ చేతిని చుట్టేసి దగ్గరికి లాక్కొని ఖుషి బుగ్గని సున్నితంగా నిమురుతూ, నాతో మాట్లాడవాయిరా అంటూ అడిగితే ఖుషి వస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ మొహం తిప్పేస్తే కార్తీక్ ఖుషి గడ్డం పట్టుకుని ఖుషిని అతని వైపుకు తిప్పుకున్నాడు. మరి కార్తీక్ లాలింపులకి తాలింపులకి ఖుషి మెల్ట్ అయిపోతుందా? ఇంతకీ ఖుషి ఆ రోజు సీక్రెట్ గా కార్తీక్ చెవిలో చెప్పిన ఆ టాస్క్ ఏమిటి? మరి మన కార్తీక్ సీరియస్ గా పని కంప్లీట్ చేస్తాడా? రితిక్, రియా, ఆకాష్, వేదుల పెళ్లిళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరిగిపోతాయా? ప్రకాష్ విషయంలో కార్తీక్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.